స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగైల దిగిరావా. ఆలయాన చేరితిమి, ఆరాధించగ నిలచితిమి. ఆలయాన చేరితిమి, ఆరాధించగ నిలచితిమి. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ప్రవచించు నీ పలుకు మాధుర్యము, ప్రవచించు తేనెల జలపాతము. పదిలంగా తాకేను ప్రతి హృదయము, పులకింత పాడేను స్తుతి గీతము. ప్రవచించు నీ పలుకు మాధుర్యము, ప్రవహించు తేనెల జలపాతము. పదిలంగా తాకేను ప్రతి హృదయము, పులకింత పాడేను స్తుతి గీతము. మూడైన బ్రతుకులపై నిండైన దీవెనలు, ప్రోక్షించితే చాలు పొందేను ఎంతో మేలు. పావనుడా రావయ్యా, మా పూజను గైకొనగా. పావనుడా రావయ్యా, మా పూజను గైకొనగా. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఈ దివ్య పూజాబలిలో మా ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబములు: గుంటూరు మేత్రాసనము సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొడదల జీవన్ రెడ్డి మరియు కిరణ్మయి. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొడదల జీవన్ రెడ్డి కిరణ్మయిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని తల్లిదండ్రులు కొడదల రాజారెడ్డి, తోమసమ్మ, కుమారులు అభిజయరెడ్డి, అక్షయరెడ్డి, తమ్ముడు డాక్టర్ కొడదల విజయ్ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. ఏలూరు మేత్రాసనము కేథడ్రల్ విచారణ, దోమ అన్నమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు కోరుతూ దివ్య బలి పూజను సమర్పించమని కోరుచూ ఉన్నారు. మ్యారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించమని కోరుచున్నారు. రూచిక ఉయ్యాల ఫంక్షన్ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యం దయచేయమని, అరుణకు సుఖప్రసవం జరగనందునకు దేవునకు కృతజ్ఞత తెలుపుతూ సంకుర్ల సత్యం, శాంతకుమారి, మేరుగు రమేష్, అరుణ, గిఫ్టీ, దగాని ప్రశాంత్, అనూష, లావణ్య, హింద్రాష్ మరియు కానుకుమాను చిట్టమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించమని కోరుచున్నారు. కీర్తిశేషులు ఎం విక్టర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా
వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పించమని కోరుచున్నారు. కర్నూలు మేత్రాసనము కొత్తపేట విచారణ కీర్తిశేషులు శౌరీరాజు గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఐజాల శాంతికుమారి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరణం జార్జ్ పీటర్ మేరీ రాజకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికాలో 80వ పుట్టినరోజు సందర్భముగా జార్జ్ పీటర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మాధవిలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పించమని కోరుచున్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కొరకు ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుని యొక్క ప్రత్యేకత తన సహోదరుని ప్రేమించడంలో ఉంది అని ఈనాటి పరిశుద్ధ వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. పూర్వము శత్రువును ద్వేషించమని చెప్పబడి ఉన్నది కదా, కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనా అని ప్రభు ఒక నూతన వరవడిని, ఒక నూతన చట్టమును, నూతన ఆజ్ఞను ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తూ ఉన్నారు. ఆ నూతన ఆజ్ఞే మన సహోదరుని ప్రేమించడము. మన సహోదరుని ప్రేమించడంలోనే మన ప్రత్యేకత ఉంది అని, క్రైస్తవత్వంలో ఉన్నటువంటి గొప్పతనము అని ఈనాటి పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనము ఇతరులను ద్వేషించిన ఎడల, లేదా ఇతరులు మనలను ద్వేషించిన ఎడల ఒక క్షణం కండ్లు మూసుకొని ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మన శత్రువులను, మనల్ని ద్వేషించేవారిని, మనలను హింసించేవారిని, మనలను శపించేవారిని జ్ఞాపకపరుచుకుంటూ ఈ దివ్య పూజా బలిలో ఆ ప్రభువుకి సమర్పించుకుంటూ వారి కొరకు ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఆద్యాంతము లేని తండ్రి, మా హృదయమును నీ వైపునకు మరల్చుకొనుము. మేము నిత్య జీవమును కాంక్షించుచు నీకు ప్రేమపూరిత సేవలు చేయుచు నీ పూజలను అంకిత భావంతో నిర్వహింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పట్టణము, ద్వితీయోపదేశ కాండము
26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచూ ఇట్లనెను: నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నింటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మేము సొంత ప్రజలుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నింటినీ చేసుకొనవలయునని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలు అగుదురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదుకువారు ధన్యులు. అందరూ. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. అందరూ. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకొనినందుకు గాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడునూ పరిత్యజింపవలదు. అందరూ. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు. యేసు యేసు ప్రేమతో నింపు. నాకు ప్రేమింపవరమిమ్ము. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము. ద్వేషము పగ కాల్చివేయక క్షమాశాంతితో నన్ను నింపు. ద్వేషము పగ కాల్చివేయక క్షమాశాంతితో నన్ను నింపు.
క్షమతో నన్ను నింపు, దైవ శాంతితో నింపు. యేసు యేసు సహనంతో నింపు, నాకు క్షమించు వరమిమ్ము. ప్రేమతో నింపు, యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు, యేసు మన్నింపవరమిమ్ము. ప్రేమతో నింపు, యేసు మన్నింపవరమిమ్ము. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి 48వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువుని ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతం అట్లు చేయుటలేదా? నీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతం ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, సృష్టి ఆరంభంలో భగవంతుడు సృష్టినంతటిని కలుగు చేసి ఆదాము అవ్వలతో సృష్టించబడినటువంటి వస్తువులన్నింటినీ కూడా వినియోగించుకుంటూ ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించమని తెలియపరిచారు. కానీ ప్రస్తుత కాలంలో మానవుడు దీనికి అతీతముగా దేవుడు సృష్టించినటువంటి సృష్టి వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వినియోగించుకోవడం ప్రారంభించాడు. అందుకే మనమందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యము, దేవుడు సృష్టించినటువంటి ఈ లోకంలో ఏ వస్తువు అయినప్పటికీ కూడా అది అశాశ్వతమైనటువంటిది, అది పరిమితి కలిగినటువంటిది, అది కొంతకాలము ఉండేటువంటిదే. కానీ మానవుణ్ణి ప్రేమించడంలో మనము చూపించేటువంటి చొరవ మనకు ఆశీర్వాదాన్ని, దైవ దీవెనలను, చివరికి పరలోక భాగ్యాన్ని పొందుకునేటువంటి చక్కటి అవకాశాన్ని ప్రభువు కల్పించాడు. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, మానవులను ప్రేమిద్దాం, వస్తువులని వినియోగించుకుందాం. ఎందుకంటే ఒకరోజు ఒక వ్యక్తి ఎంతో కష్టపడి తనకిష్టమైనటువంటి ఒక కారును కొనుక్కున్నాడు అంట. కొనుక్కున్నటువంటి ఆ కారుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దానిపైన బురద కానీ దుమ్ము కానీ ఏమి కనిపించినా వెంటనే దాన్ని శుభ్రంగా కడుగుతూ దానికి ఎలాంటి దుమ్ము ధూళి పట్టకుండా దానిపైన ఒక వస్త్రాన్ని కప్పుతూ ఉన్నాడు అంట. అనుకోని విధంగా ఒక ఏకువ జామున తనకు ఉన్నటువంటి కుమార్తె వచ్చి ఆ కారు పైన
గీయటం ప్రారంభించింది. అది చూసినటువంటి తండ్రి దాన్ని తట్టుకోలేక కోపోద్రేకముతో బయటకు వచ్చి కుమార్తెను గట్టిగా లాగి ప్రక్కకు విసరగానే కుమార్తె వెళ్ళి అక్కడున్నటువంటి ఒక బలమైనటువంటి రాయికు గుద్దుకొని సొమ్మసిల్లి అధికమైనటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంది. అప్పుడు తండ్రి తన సెన్సెస్లోనికి వచ్చి తను చేసినటువంటి మరి తప్పుదాన్ని తెలుసుకొని వెంటనే కుమార్తెను తీసుకొని హాస్పిటల్కు వెళ్ళడము, అక్కడ మరి డాక్టర్లందరూ కూడా ఈమెకు బలమైనటువంటి గాయం తగిలినది, ఐసీయూలో ఉంచాలి, 2-3 రోజులు అయితే కానీ ఈమె పరిస్థితులు చెప్పలేము అని చెప్పగానే తండ్రి ఇంకా మరి బాధపడిపోయి కృంగిపోయాడు. ఈ స్థితిలో మరి ఆ హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు బాధపడుతూ ఉన్నటువంటి తండ్రి మరి ఆ బాధలో కుమార్తెను గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు తనకు తడుతూ ఉంది, అసలు నా కుమార్తె ఆ కారు మీద ఎలాంటి గీతలు గీసిందని చూద్దాము అని కారు దగ్గరికి వెళ్ళగానే తండ్రిని కదిలించేటువంటి మరి అక్కడ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ కారు మీద ఐ లవ్ యూ డాడీ అని రాసింది అంట. అది చూసినటువంటి తండ్రి దుఃఖసాగరంలో మునిగిపోయాడు. చూడండి, తండ్రికి వస్తువు మీద ఉన్నటువంటి మమకారము, ప్రేమ వలన, అధికమైనటువంటి ఇష్టము వలన కుమార్తె పరిస్థితి ఆ స్థితికి చేరుతూ ఉంది. కుమార్తెను ప్రేమించి సరిదిద్ది సరైనటువంటి విధంగా చెప్పవలసినటువంటి తండ్రి కారు మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ వలన కుమార్తెను ఏమి చేశాడో కూడా తెలియలేనటువంటి స్థితిలో ఉండిపోయాడు. మనము కూడా కొన్నిసార్లు ప్రియ దైవ ప్రజలారా, మనము అధికమైనటువంటి ప్రేమ, ఇష్టాన్ని అనవసరమైనటువంటి వస్తువులపైన ఉంచి మన ఇంటిలో వారినో మన స్నేహితులను దూరం చేసుకుంటూ ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాం, అన్యాయముగా వారిని దూరం పెడుతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ ప్రభువు చెబుతూ ఉన్నాడు ఈరోజు, ఇదిగో నీ సహోదరుని ప్రేమించు. భగవంతుడు మన సహోదరుని ప్రేమించడమే కాకుండా ప్రభు ఇంకొక మెట్టు ఎక్కువగా మరి వెళుతూ నీ సహోదరునే కాదు నీ శత్రువును కూడా ప్రేమించు అని ప్రభు ఈనాడు సువార్త పట్టణం ద్వారా మనం తెలియపరుస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ శత్రువులు మనం తెలుసుకోవాలి. సువార్త పట్టణంలోనే ప్రభు చాలా స్పష్టంగా తెలియపరిచినటువంటి శత్రువులు ఎవరు అంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చదువుకున్నట్లయితే, నిన్ను హింసించువారిని నువ్వు ప్రేమించు అంటూ ఉన్నాడు ప్రభు. ఎవరు మన శత్రువు అంటే మనల్ని హింసించేటువంటి వారు. క్రీస్తు ప్రభు ఆ శిలువ మీద వేలాడుతూ కూడా తను హింసించినటువంటి బంట్రోతులను, తనను హింసించినటువంటి పెద్దలను, తనను హింసించినటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్త మానవాళిని కూడా భగవంతుడు క్షమించాడు. తనను కొరడాలతో కొట్టిన, ముండ్ల కిరీటముతో అణిచిన, తన ముఖంపై ఉమ్మూసిన, తనను హింసించిన, తన చేతులపైన మేకులు దిగగొట్టిన, తన ప్రక్కట బల్లెముతో పడిచినా కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదని సంబోధించారే కానీ వారిని ఎన్నడూ కూడా దూషించలేదు, వారిని శపించలేదు భగవంతుడు. క్రీస్తు ప్రభుని అనుసరించినటువంటి అనేకమైనటువంటి పునీతులు కూడా అలాంటి జీవితాన్ని, ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత స్టీఫెన్ గారు మరి డీకన్గా ఉన్నప్పుడే అతన్ని రాళ్లతో కొట్టి చంపుతున్న సమయంలో కూడా ప్రభా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అని ఆయన సంబోధించడం మనం చదువుతూ ఉన్నాం. వారిని అనుసరించినటువంటి అనేక మంది పునీతులు వారిని హింసిస్తూ ఉన్న, అతి కిరాతకంగా వారి తలను నరుకుతున్న, చర్మాన్ని వలుస్తూ ఉన్న, నూనెలో కాగబెడుతూ ఉన్న, వారిని హింసిస్తూ ఉన్న వారి కొరకు ప్రార్థించారే తప్ప వారిని ద్వేషించలేదు, వారిని మరి శపించలేదు. అదే ప్రభు మన నుండి కూడా కోరుతూ ఉన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి, వారిని ప్రేమించాలి అని ప్రభు మరి మొదటి రకమైనటువంటి శత్రువుని గురించి చెబుతూ ఉన్నాడు. ఇంకో రెండవ రకమైనటువంటి శత్రువులు లూకా శుభవార్త 6వ అధ్యాయము
27వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా చక్కగా చెబుతూ మరి వాక్యం చెబుతూ ఉంది. రెండవ మరి మన శత్రువులుగా భావించబడేటువంటి రెండవ వ్యక్తి ఎవరు అంటే మనలను ద్వేషించేటువంటి వారు. మన చుట్టుపక్కల మన ఇంటిలోనే ఈ ద్వేషించేటువంటి వారు ఉంటారు. ఎక్కడో దూరంగానో, ఊరు బయటనో, ఊరు పొలిమేరల్లోనో, లేదా ప్రక్క దేశంలోనో, ప్రక్క రాష్ట్రంలోనో ఉండరు. మనల్ని ద్వేషించేవారు మన చుట్టుప్రక్కలనే, మన ఇంటిలోనే, మన చుట్టూనే తిరిగేటువంటి వారే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభువుని ద్వేషించినటువంటి వారు తనతో తిరిగినటువంటి వారే, తను చేస్తున్న అద్భుత కార్యాలు చూసినటువంటి వారే, తన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తనతో ఉన్నటువంటి వారే తను ద్వేషిస్తూ వచ్చారు. పరిసయ్యులు, సద్దూకయ్యులను చూడండి. యేసు ప్రభు అద్భుత కార్యం చేసిన ప్రతిసారి కూడా ఆయన ద్వేషిస్తూనే వచ్చారు. చివరికి ఆయన్ని ఏమని నిందించారు అంటే, ఇదిగో ఈయన మరి వివాహాలకు వెళ్ళి పేద ప్రజలతో మరి ద్రాక్ష రసాన్ని స్వీకరిస్తున్నాడు అని అతను త్రాగుబోతూ అన్నారు, తిండిపోతూ అన్నారు, పిచ్చివాడు అన్నారు, చివరికి దెయ్యం పట్టిన వాడు అని కూడా అంటూ వచ్చారు. అతను దేశించినటువంటి వారు ఎక్కడో దూర ప్రాంతాల్లో లేరు, తన చుట్టూ తిరిగినటువంటి వారే. తనతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యోధా ఇస్కరియోతు తన్ని ద్వేషించి చివరికి తన్ని అప్పగించడం జరిగింది. చూడండి, మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ద్వేషించేటువంటి వారు ఎక్కడో ఉండరు, కొన్నిసార్లు మన కుటుంబంలోనే ఉంటారు. యాకోబు కుమారులు 12 మంది కుమారుల్లో చివరి వాడైనటువంటి జోసెఫ్ను తన సొంత సహోదరులే ద్వేషించి తన ఊరు బయటకు దూరదేశాలకు అమ్ముకుంటూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ద్వేషించేటువంటి వారు మన ఇంటిలోనూ వారు, మన ఇంటి ప్రక్కన వారు, మన పొరుగు వారు, మన చుట్టుప్రక్కల వారే ఉంటారే తప్ప పొరుగు రాష్ట్రం నుంచి రారు, పొలిమేరల నుంచి రారు, పక్క దేశం నుంచి అంతకన్నా రారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, వారు ద్వేషించినా సరే నువ్వు వారి కొరకు ప్రార్థించాలి. వీరు రెండో రకమైనటువంటి శత్రువులు. ఇంక మూడవ రకమైనటువంటి శత్రువులు ఎవరు అంటే, నీ గురించి తప్పుగా మాట్లాడేటువంటి వారు, నిన్ను బాధించేటువంటి వారు, నిన్ను నశించిపోవాలని కోరుకునేటువంటి వారు అని అదే లూకా శుభవార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుతూ ఉన్నాం. మనల్ని బాధించేటువంటి వారు ఎక్కడో ఉండరు ప్రియ దేవుని బిడ్డలారా. మన గురించి తప్పుగా మాట్లాడేటువంటి వారు ఎక్కడో ఉండరు, మనతోనే ఉంటారు. కానీ వారు మన గురించి తప్పుగా మాట్లాడినా, మనల్ని బాధించినా కూడా వారి కొరకు ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు వీరి కొరకు, ఈ 3 రకాలైనటువంటి శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించగలిగి వారిని ప్రేమించగలుగుతావో, నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డగా పరిగణింపబడతావు అని క్రీస్తు ప్రభు ఈరోజు స్వార్థ పఠనం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక నీవు క్రైస్తవుడు అని చెప్పబడాలి అంటే, ఒక క్రైస్తవుడిగా నీ ప్రత్యేకత చూపించబడాలి అంటే నీవు నీ శత్రువులను ప్రేమించగలగాలి. ఈ 3 రకాలైనటువంటి మనుషులను నువ్వు ప్రేమించగలిగినప్పుడే నీ ప్రత్యేకత ఉంది అని ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే నిన్ను మరి పరామర్శించే వారిని నువ్వు పరామర్శిస్తే, నీకు శుభాకాంక్షలు తెలియపరిచేవారిని నువ్వు శుభాకాంక్షలు తెలియపరిస్తే, నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమిస్తే, నీ వైపు చూసి మరి నవ్వేటువంటి వాడిని చూసే నువ్వు నవ్వుతే నీ గొప్పతనం ఏముంది? ప్రభు అడుగుతున్నాడు, నీ గొప్పతనం ఏముంది? నీ గొప్పతనము నీ శత్రువులను ప్రేమించడంలో ఉంది. నీ గొప్పతనము నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నా కూడా వారు నవ్వుతూ పలకరించడంలో నీ గొప్పతనం ఉంది. నిన్ను నశించిపోవాలని కోరుకుంటూ ఉన్నా కూడా వారి కొరకు ప్రార్థించడంలో నీ గొప్పతనం ఉందని ప్రభు ఈరోజు మనకు తెలియపరుస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి నా కుమారుడిగా పిలువబడాలి అంటే, ఇదిగో ప్రభువు చెబుతూ ఉన్నట్లుగా మనం ద్వేషించే వారి కొరకు, మనల్ని హింసించేవారి కొరకు, మనల్ని శపించేవారి కొరకు, మనల్ని దూషించేవారి కొరకు ప్రార్థిస్తూ వారిని సైతం కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. అదే మన నిజమైనటువంటి క్రైస్తవత్వము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరలోక విందును అంగీకరించి తృప్తి చెందిన మేము అంతులేని నీ కృపతో ఆదుకొనుము. రక్షణదాయకమని నీ తోడ్పాటుతో మమ్ము ఓరడింపుము. పరలోకపు సందేశముతో మమ్మల్ని దీవింపుము. మాకు రక్షణను ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమరహస్యములు మమ్ము మోక్ష జీవిత భాగ్యమునకు యోగ్యులను చేయునుగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలితములను ప్రసాదించుచున్నావు. వీరినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. కావున అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధమునే భోజనంతరము పాత్రం నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్యజీవ ఇందు, ఇది సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్యజీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. దైవ జనమారండి, యోగ్యతతో లోకొనండి. దైవ జనమారండి, యోగ్యతతో లోకొనండి. పరమును చేర్చెడి ఈ విందులో, భక్తితో పాల్గొనరారండి. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్యజీవ విందు, సజీవ క్రీస్తు విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చే ఈ విందు, కడరా భోజన జ్ఞాపిక, ఆత్మల రక్షణ విందు. అభిషిక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు, అభిషిక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు. ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు, ఆత్మీయత ఫలింపచేసే అమరవరము ఈ విందు. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్యజీవ విందు, సజీవ క్రీస్తు విందు. పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని ఆత్మమా నాకు తృప్తికలంటూ చేయండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి,
ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోక విందును ఆరగించి సంతృప్తి చెందిన మేము అంతులేని నీ కృపతో ఆదుకొనము. రక్షణదాయకమని నీ తోడ్పాటుతో మమ్ము ఓరడింపుము. పరలోకపు సందేశముతో మా మనసులను నింపుకొనిన మమ్ము దీవింపుము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిత్య సుకన్యవు నీవమ్మ, నిర్మల జ్యోతివి నీవమ్మ, మోక్షపు వాకిలి నీదమ్మ, ఫాతిమ మాత మరియమ్మ, ఫాతిమ మాత మరియమ్మ. నిత్య సుకన్యవు నీవమ్మ, నిర్మల జ్యోతివి నీవమ్మ, మోక్షపు వాకిలి నీదమ్మ, ఫాతిమ మాత మరియమ్మ, ఫాతిమ మాత మరియమ్మ. భుజమున సిలువా మోప్యారా, కల్వరిగిరిపై నడిపారా. భుజమున సిలువా మోప్యారా, కల్వరిగిరిపై నడిపారా. ఎవరో ఇతడని తలచారా, ఎవరో ఇతడని తలచారా, ఎవరు ఇతడని పిలిచారా. నిత్య సుకన్యవు నీవమ్మ, నిర్మల జ్యోతివి నీవమ్మ, మోక్షపు వాకిలి నీదమ్మ, ఫాతిమ మాత మరియమ్మ, ఫాతిమ మాత మరియమ్మ.